ఈ రోజు ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ నిజంగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా సాగింది. వాంఖడే స్టేడియం మొత్తం హై ఎనర్జీతో మార్మోగుతుండగా ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేసి ఒక భారీ స్కోర్ను బోర్డుపై ఉంచింది. కానీ ఆ స్కోర్ కూడా చివరకు సరిపోలేదంటే ఈ మ్యాచ్ ఎంత హై స్కోరింగ్, ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ తర్వాత ప్రస్తుత పాయింట్స్ టేబుల్లో పంజాబ్ కింగ్స్ అద్భుత ఫామ్లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్లలో 4 విజయాలు సాధించి మొత్తం 9 పాయింట్లతో టాప్లో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ముంబైపై గెలుపుతో వారి ఆధిపత్యం మరింత స్పష్టమైంది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం కష్టాల్లో ఉంది. 5 మ్యాచ్లలో 1 విజయం మాత్రమే సాధించి కేవలం 2 పాయింట్లతో 9వ స్థానంలో పడిపోయింది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో అత్యంత స్థిరమైన టీంగా కనిపిస్తుండగా ముంబై ఇండియన్స్ మాత్రం ఇంకా తమ బెస్ట్ ఫామ్ కోసం చాలా కష్టాలు పడుతోంది. ముంబై ఇన్నింగ్స్ మొదలు మాత్రం ఆశించిన విధంగా జరగలేదు. రయాన్ రికెల్టన్ కేవలం 2 పరుగులకే అవుటవ్వడం ముంబైకి చిన్న షాక్ ఇచ్చింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్ అవ్వడం అభిమానులను మరింత నిరాశపరిచింది. ఆ సమయంలో ముంబై పరిస్థితి కొంచెం డేంజర్లో పడినట్టే అనిపించింది. కానీ అదే సమయంలో క్రీజ్లో ఉన్న క్వింటన్ డికాక్ తన క్లాస్ని చూపించాడు. అతను ఒక్కొక్క బంతిని కంట్రోల్ చేస్తూ సరైన టైమింగ్తో బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్స్ నిజంగా క్లాస్ మాస్టర్ క్లాస్. 60 బంతుల్లో 112 పరుగులు చేయడం అంటే చిన్న విషయము కాదు. అతను 8 ఫోర్లు 7 సిక్సులతో పంజాబ్ బౌలర్లను పూర్తిగా ప్రెజర్లోకి నెట్టాడు. అతనికి అద్భుతంగా సపోర్ట్ ఇచ్చిన నామన్ ధీర్ కూడా చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లో 50 పరుగులు చేసి డికాక్తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఈ ఇద్దరి మధ్య 122 పరుగుల భాగస్వామ్యం ముంబైకి బలమైన పునాది వేసింది. తర్వాత హార్దిక్ పాండ్యా 14 పరుగులు చేసి కొంత ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని ప్రయత్నించాడు. తిలక్ వర్మ చివర్లో 3 బంతుల్లో 8 పరుగులు చేసి స్కోర్ను వేగంగా పెంచాడు. చివరికి ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 195/6 అనే భారీ స్కోర్ చేసింది. ఆ సమయంలో చూస్తే ఈ మ్యాచ్ ముంబైదే అనిపించింది. ఎందుకంటే వాంఖడేలో 196 చేజ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ క్రికెట్ అనేది అంచనాలు తప్పించే ఆట. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ మొదలైన తర్వాత మ్యాచ్ పూర్తిగా మరో దిశలోకి వెళ్లిపోయింది. ప్రియాంశ్ ఆర్య 15 పరుగులు చేసి అవుటైనా అసలు స్టోరీ అక్కడ మొదలైంది. ప్రభసిమ్రన్ సింగ్ క్రీజ్లోకి వచ్చిన తర్వాత మ్యాచ్ మూడ్ పూర్తిగా మారిపోయింది. అతను మొదటి నుంచే అటాకింగ్ మోడ్లో ఆడుతూ ముంబై బౌలర్లను ఎక్కడా సెటిల్ అవ్వనివ్వలేదు. ప్రభసిమ్రన్ సింగ్ ఈ మ్యాచ్లో 39 బంతుల్లో 80 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాటింగ్లో కనిపించిన కాన్ఫిడెన్స్, షాట్ సెలక్షన్ నిజంగా టాప్ క్లాస్. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అదే స్టైల్లో ఆడాడు. 35 బంతుల్లో 66 పరుగులు చేసి మ్యాచ్ను పూర్తిగా పంజాబ్ వైపు తిప్పేశాడు. ఈ ఇద్దరి మధ్య 139 పరుగుల భారీ భాగస్వామ్యం ముంబైకి అసలు అవకాశం ఇవ్వలేదు. కూపర్ కాన్నోలీ 17 పరుగులు చేసి అవుటైనా అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. చివర్లో మార్కస్ స్టోయినిస్ 5 బంతుల్లో 10 పరుగులు చేసి ఫినిషింగ్ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ కేవలం 16.3 ఓవర్లలోనే 198/3 చేసి మ్యాచ్ను 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఈ చేజ్ ఎంత డామినేటింగ్గా ఉందో చూస్తే ముంబై స్కోర్ కూడా చిన్నదిగా కనిపించింది. ముంబై బౌలింగ్ ఈ మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయింది. ఏఎం భజన్ఫర్ మాత్రమే 2 వికెట్లు తీసి కొంత మెరుగ్గా కనిపించాడు. శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీసినా చాలా పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కూడా 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా తీసుకోలేకపోవడం ముంబైకి పెద్ద మైనస్ అయింది. దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా కూడా ఎక్కువ ఎకానమీతో పరుగులు ఇచ్చారు. పంజాబ్ బౌలింగ్లో అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు తీశాడు. అతను ముంబై మిడిల్ ఆర్డర్ను బ్రేక్ చేయడం వల్లే స్కోర్ 220కి వెళ్లకుండా ఆపగలిగారు. అదే మ్యాచ్లో కీలకమైన మలుపు. అతని పెర్ఫార్మెన్స్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఈ మ్యాచ్లో ఒక విషయము చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అదే రోహిత్ శర్మ గైర్హాజరీ. ముంబై ఇండియన్స్ స్కోర్ కార్డ్ని పూర్తిగా పరిశీలిస్తే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11లో లేరు. బ్యాటింగ్ కూడా చేయలేదు. డిడ్ నాట్ బ్యాట్ లిస్ట్లో కూడా ఆయన పేరు కనిపించదు. అంటే ఆయన ఈ మ్యాచ్కు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇది అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ అంటే కేవలం ఓపెనర్ మాత్రమే కాదు, టీంకు అనుభవం, స్థిరత్వం ఇచ్చే కీలక ఆటగాడు. ముఖ్యంగా ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచ్లో ఆయన ఉంటే పవర్ ప్లేలోనే మ్యాచ్ను మరో లెవెల్కు తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఈ మ్యాచ్లో ముంబై ఓపెనింగ్ జోడీగా రయాన్ రికెల్టన్ మరియు క్వింటన్ డికాక్ వచ్చారు. రికెల్టన్ త్వరగా అవుటవ్వడంతో ముంబైకి ఒక స్ట్రాంగ్ స్టార్ట్ రాలేదు. అదే సమయంలో రోహిత్ శర్మ లాంటి అనుభవజ్ఞుడైన బ్యాట్స్మన్ ఉంటే ఆ ప్రెజర్ను చాలా ఈజీగా హ్యాండిల్ చేసి ఇన్నింగ్స్ను సెట్ చేసేవాడు అనే భావన సహజంగా వస్తుంది. క్వింటన్ డికాక్ అద్భుతంగా ఆడి సెంచరీ చేసిన మరో ఎండ్లో ఒక స్టేబుల్ పార్ట్నర్గా రోహిత్ శర్మ ఉంటే
స్కోర్ 195 వద్ద ఆగకుండా 210 నుండి 220 వరకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువగా ఉండేది. అదే మ్యాచ్లో డిఫరెన్స్ అయి ఉండేది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రోహిత్ శర్మ ఫీల్డింగ్ మరియు లీడర్షిప్ ఇన్పుట్స్ కూడా ముంబైకి చాలా ఉపయోగపడతాయి. బౌలర్లను ఎలా రొటేట్ చేయాలి, ఫీల్డ్ ప్లేస్మెంట్ ఎలా పెట్టాలి అనే విషయాల్లో ఆయన అనుభవం మిస్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పంజాబ్ బ్యాట్స్మెన్ దాడి చేస్తున్నప్పుడు ముంబై బౌలింగ్లో ఒక క్లియర్ ప్లాన్ కనిపించలేదు. అయితే ఆయన గైర్హాజరీకి కారణం అధికారికంగా గాయమా, రొటేషన్ పాలసీనా లేక స్ట్రాటజీనా అన్నది స్పష్టంగా తెలియకపోయినా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు అది ఒక పెద్ద మైనస్గా మారింది అనేది మాత్రం నిజం. మొత్తానికి ఈ మ్యాచ్ ఒక విషయము స్పష్టంగా చూపించింది. రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్ లేకపోతే ముంబై బ్యాటింగ్ డెప్త్ ఉన్న మ్యాచ్ కంట్రోల్లో ఉంచడం ఎంత కష్టం అవుతుందో. ఆయన రిటర్న్ వచ్చే మ్యాచ్లలో ఎలా ప్రభావం చూపిస్తారో చూడాలి. ఈ మ్యాచ్ తర్వాత క్వింటన్ ద కాక్ చాలా సమతుల్యంగా స్పందిస్తూ నా ఇన్నింగ్స్ టీంకు మంచి స్కోర్ ఇవ్వడానికి ఉపయోగపడింది, కానీ చివరికి మ్యాచ్ గెలవలేకపోవడం నిరాశగా ఉంది. మేము 195 చేసినప్పుడు అది డిఫెండబుల్ టోటల్ అనుకున్నాం, కానీ పంజాబ్ బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడారు అని చెప్పాడు. అదే సమయంలో తన 112 నాట్అవుట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ పిచ్ బాగా బ్యాటింగ్కు సహకరించింది, నేను నా నేచురల్ గేమ్ ఆడాను అని పేర్కొన్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ మా ప్లాన్ సింపుల్, టార్గెట్ ఎంత పెద్దదైనా స్ట్రైక్ రేట్ తగ్గించకుండా ఆడటం. ప్రభసిమ్రన్తో పార్ట్నర్షిప్ మ్యాచ్ను పూర్తిగా మా వైపు తిప్పింది అని అన్నాడు. అలాగే ప్రభసిమ్రన్ సింగ్ తన 80 నాట్అవుట్ ఇన్నింగ్స్పై మాట్లాడుతూ పవర్ ప్లేలోనే మేము మొమెంటం సంపాదించాం, ఆ తర్వాత ఆపకుండా కొనసాగించాం. ఈ వికెట్పై షాట్లు ఆడటం చాలా ఈజీగా అనిపించింది అని చెప్పాడు. బౌలింగ్ వైపు నుంచి అర్షదీప్ సింగ్ తన ప్రదర్శనపై స్పందిస్తూ ముఖ్య సమయాల్లో వికెట్లు తీసుకోవడం మా ప్లాన్లో భాగం. డీకాక్ లాంటి సెట్ అయిన బ్యాట్స్మన్ను ఆపడం కష్టమే, కానీ మేము మిడిల్ ఓవర్లలో బ్రేక్ త్రూ సాధించాం అని చెప్పాడు. ఇక హార్దిక్ పాండ్యా ఓటమిపై మాట్లాడుతూ మేము బ్యాటింగ్లో మంచి స్కోర్ చేశాం, కానీ బౌలింగ్లో ఎక్కడో మిస్ అయ్యాం. పంజాబ్ నిజంగా బాగా ఆడింది, మేము వచ్చే మ్యాచ్లో బలంగా తిరిగి రావాలి అని అంగీకరించాడు. ఈ మ్యాచ్లో భావోద్వేగాలకు సంబంధించిన మొదటి ముఖ్యమైన క్షణం క్వింటన్ ద కాక్ సెంచరీ. టీం ఒత్తిడిలో ఉన్న సమయంలో ఆయన ఒంటరిగా ఇన్నింగ్స్ను మోసుకుంటూ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన వెంటనే స్టేడియంలో ఒక క్షణం నిశ్శబ్దం నెలకొంది, కానీ అదే సమయంలో డికాక్ తన స్ట్రోక్స్తో అభిమానుల్లో మళ్లీ ఆశ నింపాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత అతని సెలబ్రేషన్లో కనిపించిన ఆనందం, కానీ చివరికి టీం ఓడిపోవడంతో అతని ముఖంలో కనిపించిన నిరాశ. ఆ భావోద్వేగ మార్పు మ్యాచ్లో ఒక హృదయానికి తాకే క్షణంగా నిలిచింది. ఇంకోవైపు పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభసిమ్రన్ సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ మధ్య జరిగిన భారీ భాగస్వామ్యం మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. మొదట్లో టార్గెట్ చూసి కొంచెం ప్రెజర్లో ఉన్నట్లు కనిపించినా ఒక్కసారి రిథం అందుకున్న తర్వాత ఈ ఇద్దరూ పూర్తిగా అన్స్టాపబుల్ అయ్యారు. ప్రతి బౌండరీ తర్వాత డగౌట్లో కనిపించిన ఎనర్జీ, చివరికి విజయం సాధించినప్పుడు టీం మొత్తం ఆనందంతో ఎగిరిపడిన దృశ్యం ఒక స్టేట్మెంట్ విక్టరీగా మారింది. ఈ మ్యాచ్ మనకు మరోసారి చెప్పింది ఏమిటంటే టీ20 క్రికెట్లో ఎప్పుడూ మ్యాచ్ పూర్తయ్యే వరకు ఎవ్వరినీ అంచనా వేయలేం. 195 లాంటి స్కోర్ కూడా సేఫ్ కాదు, ముఖ్యంగా బ్యాట్స్మెన్ ఫామ్లో ఉంటే. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో చూపించిన అగ్రెషన్, కాన్ఫిడెన్స్, ప్లానింగ్ నిజంగా ప్రశంసనీయమైనవి. ముంబై ఇండియన్స్ అభిమానులకు ఇది కొంచెం నిరాశ కలిగించే మ్యాచ్, ఎందుకంటే ఇంత మంచి బ్యాటింగ్ తర్వాత కూడా మ్యాచ్ కోల్పోవడం కష్టమే. కానీ అదే సమయంలో పంజాబ్ కింగ్స్ అభిమానులకు ఇది ఒక పర్ఫెక్ట్ గెలుపు. వారి టీం బ్యాలెన్స్, టాప్ ఆర్డర్ ఫామ్ చూస్తే ఈ సీజన్లో వారు చాలా డేంజరస్ టీంగా కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ ఒక పూర్తి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. భారీ స్కోర్లు, అద్భుతమైన సెంచరీ, దుమ్మురేపిన చేజ్, చివరికి ఒక డామినేషన్. ఇలాంటి మ్యాచ్లే ఐపీఎల్ను ప్రపంచంలోనే బెస్ట్ టీ20 లీగ్గా నిలబెడతాయి.